నాకు తెలిసి టౌన్లో నంద్యాల జిల్లాలో 3-4 ప్లేసుల్లో బాగా జరిగితే దాంట్లో బేతంచెర్ల ఒకటి. ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాము. చాలా గ్రాండ్గా హిందూ పండుగని అందరూ కలిసికట్టుగా చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసి బాగా జరుపుకుంటారని బేతంచెర్లకి మంచి పేరుంది. గతంలో నుండి కూడా మేము ఇదే జిల్లాలో నేను 15 years నుండి ఇదే జిల్లాలో పనిచేస్తున్నాం కాబట్టి నాకు దీనిపైన పూర్తి అవగాహన కూడా ఉంది. కాకుంటే ఎప్పుడు ఆ రోజు బందోబస్తుకు రావడం కుదరలేదు. ఎప్పుడు నేను హెడ్ క్వార్టర్లో ఉన్నాను కాబట్టి నంద్యాల కానీ కర్నూలు కానీ నేను కొన్ని ఘాట్లో 10 years 5 years నంద్యాల చేసిన 5 years కర్నూలు చేసిన ఘాటు దగ్గర హిల్లో అక్కడ 1 టౌన్లో విగ్రహం స్టార్ట్ అయ్యి నిమజ్జనం అయితే రెండో రోజు మధ్యాహ్నం 12 వరకు కూడా నడుస్తాయి. టోటల్ నైట్ ఉంటుంది, నెక్స్ట్ డే 12 వరకు కూడా నడుస్తాయి. కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఎవరు బాధ్యతలు వారు నిర్వహిస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కమిటీ వాళ్ళు అందరి కోఆపరేషన్స్తో చాలా బాగా నడుస్తాయి. కర్నూలులో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి, నంద్యాలలో ఉన్నాయి, పెద్ద టౌన్లో కూడా ఎక్కడ కూడా ఈ పండుగకు సంబంధించి వాళ్ళ తరఫున కూడా కోఆపరేషన్ అడుగుతాము. మనం కూడా అదేవిధంగా కోఆపరేట్ చేసుకుంటూ పోతాం కాబట్టి ప్రశాంతంగా జరుగుతుంటాయి. అదేవిధంగా మన బేతంచెర్లకు సంబంధించి కూడా నాకు తెలిసి అంతా కొత్త అధికారులే. మన తహసీల్దార్ సారు కొత్తదనే, కమిషనర్ గారు అయితే పాత లాస్ట్ ఇయర్ ఉన్నట్టున్నారు. మిగతా అంతా కొత్త అధికారులు అంతా గత రికార్డు అంతా చూసినాము. గతంలో టోటల్ ఎన్ని వెహికల్స్ ఉండొచ్చు? విగ్రహాలు పెట్టేదానికి ప్రశాంతంగా హ్యాపీగా ముందుకు పెట్టుకోవచ్చు. అందరూ కూడా జరుపుకోవాలా, ఇంకా ఎక్కువగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మాట్లాడుతూ కూడా పూర్తి సహకారం ఉండాలి. కాకుంటే ఇప్పుడు అది పెట్టుకున్నాక మనము దానికి సంబంధించి ప్రికాషన్స్ దాంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, తర్వాత ఈ నిమజ్జనం రోజు ఏర్పాట్లు, మెయిన్ పండుగ రోజు కన్నా నిమజ్జనం రోజు ఏర్పాట్లు మనకి ఇంపార్టెంట్ అవుతాయి. దానికి సంబంధించి అందరూ కోఆపరేట్ చేయండి. అంత కమిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ మండపాలకు సంబంధించి ఎస్పీ గారి దగ్గర నుండి డీజీ గారి దగ్గర నుండి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగేదానికి, మన దేవుడు పూజ బాగా జరిగేదానికే ఈ రెయిన్ ప్రూఫ్ మండపాలు. ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే పెద్ద విగ్రహాలు పెట్టే దగ్గర పైన షీట్స్, ఐరన్ షీట్స్ వేసి మండపం తయారు చేసుకుంటే కొంత బాగుంటుంది, విగ్రహానికి అసౌకర్యం కలగకుండా బాగుంటుందని చెప్పి ఒక సూచన. మ్యాక్సిమం చిన్న విగ్రహాలు అయితే ఓకే, పెద్ద విగ్రహాలు పెట్టిన దగ్గర ట్రై చేయండి. మన బాగుంటుంది. మళ్ళీ వర్షం పడి డ్యామేజ్ అయ్యి మన మనోభావాలు దెబ్బతినకుండా అది ఒక ఇది. మండపాల దగ్గర ఇచ్చేటప్పుడు సరుకున్నాడు ఒకసారి మీరు ప్రతి మండపం దగ్గరికి మేము కూడా విజిట్ చేద్దాం సార్ పర్సనల్గా. ఎక్కడ కూడా అదొకటి చూసుకోవాలా. రెండోది ఈ నిమజ్జనం రోజు ఈ లైటింగ్, ఈ మైక్ సిస్టమ్ పనిచేసేటట్టు అన్ఇంట్రెస్టెడ్గా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా 24 hours అక్కడ పవర్ సప్లై ఉండేటట్టు చూడాలి సార్. నిమజ్జనం రోజు ఒకటి మీరు కోఆపరేషన్ ఖచ్చితంగా కావాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి సార్. తర్వాత ఇప్పుడు ఘాటుకు సంబంధించి ఈ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైరు అవన్నీ రిమూవల్ ఒకసారి పొజిషన్ కట్టడం లేకుండా మనం ఒకసారి రిమూవల్ చేయాలి సార్. అవన్నీ ఎక్కడైనా ఉంటాయి, ప్రతి దగ్గర చేస్తుంటారు. ఆ నిమజ్జనం రోజు వాళ్ళు అంతా పట్టుకొని పైకి ఎత్తి కొంత సఫర్ అవుతుంటారు. పెద్ద విగ్రహాలు ఉన్న దగ్గర రోడ్ క్లియర్ చేద్దాం. ఏమైనా ఇంటి ముందు ఏమైనా రోడ్ల పైన వేసినవి ఏమైనా ఉన్నా కానీ అడ్డంగా మా కోఆపరేషన్ ఉంటుంది. అందరం కలిసి చేద్దాము. మన కమిషనర్ గారు, తహసీల్దార్ సార్ అందరూ వస్తారు. ఒకరోజు పెట్టుకున్నాము, ఇంకా విజిట్ చేద్దాం సార్. ఎవరు చేస్తారనేది కమిషనర్ సార్ చేస్తారా, తహసీల్దార్ సార్ చేస్తారా, ఆర్ఎండ్బి ఇక్కడే సపరేట్ ఉంటుంది కదా కాబట్టి మేము మళ్ళీ మీకే రికార్డుగా లెటర్ పెట్టి ఫార్వర్డ్ చేసుకుంటాం. అట్లా లైటింగ్ కూడా సార్, ఈ మన పిల్లలందరికీ కమిటీ వాళ్ళందరికీ చెప్పండి, దయచేసి 10 తర్వాత కూడా ఈ సౌండ్ సిస్టమ్స్ పెట్టి డీజేలు పెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మన ఏదో వైస్ స్టేషన్ ఏదో మ్యారేజ్లో డీజే పెట్టినారని ఆ రోజు అక్కడ ఉన్న ఒక ఆమె చాలా హార్ట్ పేషెంట్ ఉంది, చాలా సఫర్ అయ్యి చాలా నెంబర్ ఆఫ్ రిపీటెడ్గా ఫోన్ చేస్తే మళ్ళీ పోయి మనం రిజిస్టర్ చేసి చెప్పి పంపించినాము. కొంచెం 10 గంటల వరకు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని 10 కల్లా పడుకుంటారు కాబట్టి మిగతా రోజులు ఫస్ట్ పెట్టిన రోజు నుండి 4th డే వరకు కూడా 10 గంటలు, 3rd డే 3వ రోజు వరకు 10 గంటల లోపే క్లోజ్ చేసేటట్టు ఒకసారి మీ తరఫున కూడా ఇన్స్ట్రక్షన్ చేయండి. మేము కూడా ప్రతి పండుగ దగ్గర కూడా వెళ్ళి చెప్తాము, అదొకటి ఫాలో చేయండి.